3-4 వచనాలు చదువు. హేరోదు రాజు ఈ సంగతి విన్నప్పుడు అతడును అతనితో కూడా యెరూషలేము వారందరూ కలవరపడిరి. కాబట్టి రాజు ప్రధాన యాజకులను ప్రజలలో నుండి శాస్త్రులను అందరిని సమకూర్చి క్రీస్తు ఎక్కడ పుట్టెనని వారిని అడిగాను. అందుకు వారు యూదయ బెత్లెహేములోనే, ఏలయనగా యూదయ దేశపు బెత్లెహేమ, నీవు యూదా ప్రధానులలో ఎంత మాత్రము అల్పమైన దానవు కావు. ఇశ్రాయేలును నా ప్రజలను పరిపాలించు అధిపతి నీలో నుండి వచ్చును అని ప్రవక్త ద్వారా వ్రాయబడి ఉన్నదనిరి. హల్లెలూయా. ప్రవక్త ద్వారా ఎవరిలో గుండా వచ్చిందంట? నీలో, ఆ ప్రభువులో నుంచి వచ్చిందంట. మరి నీలో యువతి కాలం, నీలో నుంచి ఏం రావాలా? నీలో నుంచి సువాసన రావాలా? నీలో నుంచి సువాసన. ఈ జ్ఞానులు ప్రభును చూసినాక బహుమానాలు ఇచ్చారు. బంగారము సామ్రాణి భోళం, బంగారానికి సాదృశ్యం, రాజరికానికి భోళం సాదృశ్యం, వ్యక్తిత్వానికి సామ్రాణి సాదృశ్యం, సువాసనకి. నీలో నుంచి సువాసన రావాలా? ఈ సువాసన అందరికి తగిలినప్పుడు, అందరి ముక్కులకి తగిలితే ఏముంటుంది వాసన? వా, ఎవరు మంచి సెంటు కొట్టుకొచ్చారే, ఎవరు అని అందరిని అడుక్కుంటారు కదా. అది వాసన. అదే నీ ప్రవర్తన కూడా అలయితలో వాసన కలిగితే సువాసనగా, నీ ప్రవర్తనలో మార్పు చెందితే, నీ ఉద్దేశాల్లో మార్పు చెందితే, నీ తలంపుల్లో మార్పు చెందితే నిన్ను కూడా ఆ రీతిలో చెప్పుకుంటారు. నువ్వెక్కడ నిలబడ్డా, నువ్వెక్కడున్నా సరే, ఎంతమందిలో ఉన్నా సరే నిన్ను విష్ చేసి, నిన్ను పలకరించుకొని, పరామర్శించుకొని వెళ్తారు పిల్లారా. చూడండి, సువాసన జీవితం. అది సువాసన జీవితం కలిగి ఉండాలా. యేసు ప్రభు ఈ భూమి మీద తిరిగినంతకాలం సువాసనతో జీవించాడు. సువాసన, ఆ సువాసన వలన అనేక మంది ఆయన్ని వెంబడించారు పిల్లారా. అనేక మంది ఆయన్ని వెంబడించి ఆయన్ని ఆరాధించారు, ఆయన్ని గణపరిచారు. చూడండి, సువాసన నీ జీవితంలో కూడా వస్తే అనేక మంది నిన్ను ఫాలో అవుతారు. నువ్వు దేవుని సన్నిధికి నడిపించవచ్చు, దేవుని వాక్యం నువ్వు వినిపించవచ్చు, మారు మనసు వాళ్ళు పొందేలాగా నువ్వు వారిని ప్రోద్బలం చేయొచ్చు పిల్లారా. చూడండి, సువాసన కలిగి జీవించాల. మరొక చోట ఈ రీతిలో రాయబడి ఉన్నది వాక్యం, మనం ధ్యానం చేసుకుంటే లూకా సువార్త 1వ అధ్యాయం 40, 41, 42 వచనాలు. మేరంట లేచంట బయలుదేరి ఎలిజబెత్ గృహంలోకి వెళ్ళినప్పుడు, ఎలిజబెత్ గృహంలోకి వెళ్ళంగానే మొదట ఎలిజబెత్ కనపడ్డప్పుడు సాష్టాంగపడి వందనాలు చెప్పిందంట. ఈ వందనాలకి సువాసన పరిమళ సువాసన వెళ్ళిపోయింది ముక్కులో. ఎలిజబెత్ లోపలికి వెళ్ళిపోయి ఏమని చేసింది తెలుసా? ఎలిజబెత్ గర్భంలో ఉన్న శిశువు గంతులేస్తూ ఉన్నాడు. నా తల్లి, నా ప్రభు తల్లి నా దగ్గరికి వచ్చిందని సువాసన బట్టి గంతులేసాడు పిల్లారా, గంతులేసాడు. చాలా మందికి ఆ సువాసన కనపడింది. నీ జీవితంలో కూడా నువ్వు కూడా సువాసనగా జీవించగలిగితే నిన్ను బట్టి అనేక మంది నీ చెంతకు రాగలుగుతారు, అనేక మంది నిన్ను వెంబడించగలుగుతారు, అనేక మందిని లీడ్ చేయొచ్చు పిల్లారా. నువ్వు కానీ ఈ సువాసన నీ జీవితంలో ఎలా ఉన్నది? పరిమళ సువాసనగా ఉన్నదా,
లేకపోతే శారీరకమైన సువాసన లాగున్నదా? పరిమళ సువాసన విదచల్లాల ఎక్కడ? త్రావు పక్కల, ముళ్ళ మీద కదా? కాదు కాదు కాదు. ఎక్కడైతే ఇద్దరు ముగ్గురు కూడి ఉంటారో అక్కడికి వెళ్ళి పరిమళ సువాసన విరజిమ్మాల.